నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత పూడి శ్రీహరి అలాగే గిరీష్ కుమార్ రెడ్డికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, పూడి శ్రీహరి తను అయితే గత బాబు గారి మీదే ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు పూడి శ్రీహరికి అలాగే గిరీష్ కుమార్ రెడ్డికి ఇద్దరికి కూడా ఏపీ హైకోర్టులో చొక్కెదురైంది. అసలు ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది, మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా రీసెంట్గా హైకోర్టులో జడ్జి ఒక వ్యాఖ్యానం చేశారు. ఏది పోస్టర్స్ వేసిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రాజధాని విషయంలో పోస్టర్స్ వేసిన సందర్భంగా పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు దీన్ని పట్టించుకోవట్లేదు ఏంటని పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చారనమాట. ఆ సందర్భంగా ఈ చాలా ఒక 500-600 మంది మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇమీడియట్గా ఈ శ్రీహరిని గిరీష్ కుమార్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేసి కుప్పం కోర్టులో హాజరుపరిచారు. కుప్పం కోర్టు వాళ్ళని రిమాండ్ విధించకుండా విడుదల చేసేసారనమాట. దానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే ఏం చేశారంటే హైకోర్టు కుప్పం కోర్టు ఇచ్చిన దీన్ని జడ్జిమెంట్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తే ఇమీడియట్గా మా వాదనలు వినకుండా మీరు సస్పెండ్ చేశారని ఎక్యూజ్డ్ తరపున లాయరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి అడిగాడు అనమాట. అడిగిన తర్వాత మేము ఆ జడ్జిమెంట్ని సస్పెండ్ చేశాము, దాన్ని అయితే ప్రస్తుతానికి సస్పెండ్ చేశాము అని చెప్పారనమాట. దానికి ఇంకా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడాలి. దానికోసమే అందరు చూస్తున్నారనమాట. విషయం ఏంటంటే సోషల్ మీడియాలో అసభ్యంగా పెడుతున్నారు పోస్టులు. అది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు వీళ్ళు. మరి దాని మీద యాక్షన్ తీసుకోవట్లా. అందుకని విచ్చలవిడితనంగా సోషల్ మీడియా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏమంటున్నారు, సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు ఏంటని పబ్లిక్ అనుకుంటున్నారు. మరి కోర్టులు కూడా జడ్జిలు కూడా అదే అడుగుతున్నారు. మరి తీరా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తేనేమో రిమాండ్ విధించట్లా, 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేస్తున్నారు. దానికి ఎవరు లెక్క చేస్తారు? దీనికి ఏదో ఒక చర్యలు కంపల్సరీగా తీసుకుని తీరాల్సిందే. దీని సిస్టమ్ అన్నా వ్యవస్థలో ఏదైనా తేడా రావాల్సిందే, లేకపోతే కొత్త చట్టం అన్నా ఏర్పరచాల్సిందే. ఎందుకంటే విచ్చలవిడితనం అయిపోయింది, ఎవరు లెక్క చేయట్లా. లేకపోతే ఒక రోజు అరెస్ట్ చేస్తారు, కోర్టులో సబ్మిట్ చేస్తారు, కోర్టులోనేమో దాన్ని రిమాండ్ విధించరు. 7 సంవత్సరాల లోపు చచ్చిపడే వాటికి 41A నోటీస్ ఇవ్వమంటున్నారు. కాబట్టి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇతను శ్రీహరి ప్లస్ గిరీష్ కుమార్ రెడ్డి ఇద్దరిని చక్కగా 1 డే అరెస్ట్ చేశారు. 1 డేలోనే వాళ్ళు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి వాళ్ళు మామూలుగానే వీడియోస్ పెట్టేస్తారు. వాళ్ళు ఎందుకు లెక్క చేస్తారు? వాళ్ళకి ఏమి శిక్ష పడట్లేదు కదా. అందుకని దీనికి సపరేట్ చట్టం ఏదైనా చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే జడ్జిలు కూడా దీని మీద కన్సర్న్గా ఉన్నారు. పోలీసులు ఏమి యాక్షన్ చేసుకోవట్లేదు అని జడ్జిలు అడుగుతున్నారు. పోలీసులు ఏమో మేము తీరా అరెస్ట్ చేసి కోర్టు సబ్మిట్ చేస్తేనేమో రిమాండ్ విధించట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారని పోలీసులు అంటున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు దీని మీద చర్య తీసుకోవాలి అనేది గవర్నమెంటే దాని మీద స్పెషల్గా ఒక చట్టాన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సమాజం మెచ్చని అసభ్యకరమైన సభ్య సమాజం సిగ్గుపడే విధంగా పెట్టే పోస్టుల్ని అరికట్టాలంటే కొత్త చట్టం తీసుకురావాల్సిందేనమాట. అవును సార్. ఇదంతా పక్కన పెడితే ఇటీవల మనం చూసుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు గతంలో కూడా రప్పని ఫ్లెక్సీలు పెట్టి తిరుగుతూ ఉన్నారు. అదో పక్కన పెడితే మరి నిన్నగా మొన్నటి వరకు కూడా మావిగన్ అనే పేరుతో కూడా వాళ్ళ ఇంటి దగ్గర, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఫ్లెక్సీలు పెట్టారు. తర్వాత ఇంకా విజయవాడ మొత్తం ఫ్లెక్సీలు పెట్టుకుంటూ వచ్చారు. అయితే దీని మీద హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఏమంటారు దీని గురించి? అవునమ్మా, చట్టం చేశారు. అమరావతిని మన రాజధానిగా చట్టం చేసేసారు. ఏది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, రాష్ట్రపతి ముద్ర వేసేసింది అన్నమాట. అది చట్ట ప్రకారం అమరావతి మన రాజధాని. దానికి చట్టానికి అతిక్రమించినట్టు ఆ పోస్టర్స్ మావిగాన్ అని వేయటం అనేది చట్టాన్ని లెక్క చేయకుండా వేరే మా సొంత రాజధానాన్ని పెట్టుకున్నట్టుగా ఉందన్నమాట. అది దాన్ని ప్రజలు మెచ్చరు, చట్టం మెచ్చదు అనమాట. లీగల్గా అది కరెక్ట్ కాదు. వాళ్ళు అట్లా మావిగాన్ అని పోస్టర్లు పెట్టినంత మాత్రాన అమరావతి చట్టం చేసిన అమరావతిని మార్చగలరా? ఎవ్వరికీ ఆ శక్తి లేదు. అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. చట్టం అయిపోయింది. భారతదేశంలో అత్యంత ఉన్నతమైన పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గర ముద్ర పడిపోయిన తర్వాత ఇక అమరావతిని మార్చలేరు. అట్లా మార్చి మావిగాన్ రావాలంటే సాధ్యపడే విషయం కాదు, అంత తేలిక కాదు పార్లమెంట్లో చట్టం చేయటం అనేది. దానికి అన్నెసరిగా చట్టాన్ని
చట్టాన్ని ఎదిరించినట్టు అనమాట. ఆ పోస్టర్స్ వేయటము ఇదంతా అనమాట చట్ట వ్యతిరేకం అనమాట. అది వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును సార్. మరో పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ జువ్వెల దిన్నెలో వెళ్ళి మత్స్యకారులని కలవటానికని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా కళ్ళు మూసుకుంటే ఇంక 2 ఏళ్ళు అయిపోయి ఇంక 3 ఏళ్ళే ఉన్నాయి, తర్వాత మనమే సీఎం అవుతాం, మనమే ప్రభుత్వం, మనమే అధికారం మందే ఉంటుంది అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఈ మధ్య జ్యోతిష్కం కూడా నేర్చుకుని ఉంటాడు ఆయన. ఆయన ఆయన 3 సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఇవాళ అంటే చెప్పగలడు ఆయన. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఈ 3 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం చేసే పనుల మీద ఆధారపడి నెక్స్ట్ గవర్నమెంట్కి ఓటేస్తారు. కూటమి ప్రభుత్వం కనుక బ్రహ్మాండంగా ఇప్పుడు ఈ గత 20 నెలల్లో చేసినట్టుగా కనుక చేస్తే కూటమి ప్రభుత్వానికి థంపింగ్ మెజారిటీస్ వస్తుంది. ఇదే విధంగా కనుక నువ్వు 20 నెలల్లో ఓటమి ఎందుకు చెందాము, 24లో 11 సీట్లకు ఎందుకు పడిపోయామని పునరాలోచించుకోకుండా 2014-24 మధ్యలో ఏ విధంగా అయితే మీరు ప్రవర్తించారో అదే విధంగా ప్రవర్తిస్తే మీరు 29లో సీఎం అవటం అనేది అసాధ్యం అన్నమాట. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మన ప్రజా సమస్యలు ప్రజల కోసం పోరాడితే మంచిదన్నమాట. కేవలం రాజకీయం కోసం పదవి కోసం మీరు చేసే చర్యలన్నీ ఉన్నాయి అన్నమాట. అది ప్రత్యక్ష సాక్ష్యమే అమరావతి చట్టబద్ధత. అమరావతి చట్టబద్ధతకి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చట్టం అయిపోయిన తర్వాత పోస్టర్లు వేయిస్తున్నారు. మీరు దాన్ని సహించలేకపోతున్నారు. ఎప్పుడైతే అమరావతిని చట్టబద్ధత చేశారో అవసరం లేకపోయినా పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకు చేశారంటే కేవలం నీ వలన, నీ యాటిట్యూడ్ వలన. నువ్వు పొరపాటున ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయితే మళ్ళా అమరావతి మీద నీకు ద్వేషం ఉంది కాబట్టి అమరావతిని మార్చేస్తామేమో, కేవలం ఆ రైతులు యొక్క కన్నీళ్లు చూడలేక చేశారు ఈ చట్టం. ఎందుకంటే రైతుల్లో ధైర్యం నింపడానికి. ఎందుకంటే 5 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళు ఇప్పుడు తృప్తిగా చట్టం అయిపోయిన తర్వాత ఇవాళ తృప్తిగా నిద్రపోతున్నారు. ఎందుకంటే ఎవరు వచ్చినా దాన్ని కదిలించలేరనే ధైర్యం వచ్చిందనమాట వాళ్ళకి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అమరావతికి సమర్థిస్తావో అప్పుడు నీకేమన్నా అవకాశాలు ఉంటాయి. ఈ 3 సంవత్సరాల్లో నువ్వు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుని నువ్వు ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజల సమస్యలు జెన్యూన్గా రాజకీయంగా బురద పోయటం కాదు, ఎదుటి వ్యక్తిని నిజంగా మాట్లాడి నిజమైన విషయాలతో నువ్వు ప్రజలకు ఉపయోగపడే విషయాలతో నువ్వు అధికార పార్టీతో పోరాడు. అధికార పార్టీ తప్పులు చేస్తే పోరాడు. ఏమీ లేని దానికి అమరావతి చట్టబద్ధతని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు. దానివల్ల నీకు చాలా వరకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పోయినాయి అమరావతి చట్టబద్ధతతో నువ్వు ఏకీభవించకపోవటం వల్ల అనమాట. కాబట్టి నేను కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అంటే ఏం కుదరదు. కళ్ళు తెరిచినా మూసుకున్నా ఏమవుదు. ముందు నోరు మూసుకుంటే బెటర్ అనమాట. థాంక్యూ. నమస్తే.